కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎన్ఎస్ గొల్లపాలెం మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు వైఎస్ జగన్ పర్యటనకు రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో పోలీసులు బెదిరింపు చర్యలకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పర్యటనని ఏదైతే తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెరన, బందరుతో పాటు పామరు, అలాగే పెనంగూరు ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో తుఫాను తీవ్రత వల్ల దెబ్బతిన్న పంట పొలాలని పరిశీలిస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం మేరకు పోలీసులందరూ కూడా సమాచారం ఇచ్చామని మాజీ మంత్రి పేర్నాని తెలియజేశారు. అంతేకాకుండా కౌలు రైతులతో పాటు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఎకరం 5 నుంచి 10 ఎకరాల లోపు పనిచేసుకునే వారందరూ కూడాను తుఫాన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సరిపడా ఆర్థిక స్తోమత గానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన భరోసాలు గానీ అందట్లేదని, అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం దోబూసులాడుతుందని నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతుని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైతే తను కూడా రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తానని గతంలోని మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ తుఫాను తీవ్రత వల్ల దెబ్బతిన్న పంట పొలాలకి ఎకరానికి కనీసం 10,000 రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే గానీ వారందరూ కూడా బయటపడే పరిస్థితి అయితే కనిపించట్లేదన్నారు. ఎక్కువగా వరి పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతికొచ్చిన పంట పూర్తిగా కూడాను మెంతా తుఫాను తాకిడి వల్ల నేలమట్టం అయిపోయింది. కంకిలన్నీ కూడాను మళ్ళీ నీళ్ళలో దిగిపోవటం వల్ల అవి తిరిగి మొలకెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని కంకిలు నీటిలో నానిపోవటం వల్ల ఫంగస్ కూడా వ్యాప్తి చెంది అదంతా కూడా ఆ మొక్క ఏదైతే వరి మొక్క ఉందో వరికి సంబంధించిన విత్తనాలు మొత్తం కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తుఫాను తీవ్రత వల్ల దెబ్బతిన్న పంట పొలాలని రైతులను ఆదుకోవాలి, కౌలు రైతులకు కూడాను ఆదుకోవాలని చెప్పి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆధ్వర్యంలో రైతుల్ని పరామర్శించడానికి ఒక టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9:30 ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి ఇటు విజయవాడ, వయ్యా, పెనంలూరు మీదుగా అలాగే పామరు తర్వాత మచిలీపట్నం ఈ ప్రాంతాలలో ఉన్న రైతులందరూ కూడా పరామర్శిస్తారు. ఉదయం 9:30 ఆయన టూర్ షెడ్యూల్ ప్రారంభమైంది. సాయంత్రం 6 కానీ 7 కానీ సమయం పట్టవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ కున్న విపరీతమైన క్రేజీ, మరో పక్కన ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం 14 నెలల అవధిలో వస్తున్న వ్యతిరేకత కావచ్చు, తుఫాన్ తీవ్రత వల్ల గ్రామ స్థాయిలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ సిబ్బంది కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ ఇప్పుడేమీ కూడాను రైతుకి సంబంధించి భరోసా ఇవ్వకపోవడం వల్ల వారందరూ కూడా కొద్దిగా ఆగ్రహవేశాలలో నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వైసీపీ భావిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.